చూడ్డానికి కలర్ఫుల్‌గా, తింటే సూపర్ టేస్టీగా, చేయడానికి చాలా ఈజీగా ఉండే ఈ కోకోనట్ లడ్డూలు ఎంత బెటర్ అంటే అంత బెటర్. ఫెస్టివల్స్‌కైతే ఇది సూపర్ కాంబినేషన్. చూడండి, నోట్లో పెడితే ఇట్టే కరిగిపోతుంది ఈ లడ్డు. అంత బాగుంది. మరి మీకు నచ్చిందా? అయితే ఎలా చేయాలో చూసేద్దాం పదండి. పెద్ద సైజ్ కొబ్బరికాయ ఒకటి తీసుకొని దాని పైనున్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి ఇలా చిన్న చిన్న స్లైసెస్‌గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, లడ్డూలకి సరిపడే క్వాంటిటీ ఇలాగే వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఒక కళాయిలో వేసుకోవాలి. 2 కప్పుల కొబ్బరి తురుముకి మనం అరకప్పు షుగర్ యాడ్ చేసుకుంటాం. కొబ్బరిలో ఉన్న తేమ పోయి పొడి పొడిగా అయినంత వరకు మనం వేయించుకోవాలి. లడ్డూ గార్నిషింగ్ కోసం కొంచెం కొబ్బరి పొడిని పక్కన తీసుకొని పెట్టుకోండి. తర్వాత 1 కప్ షుగర్ పౌడర్ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. షుగర్ మనం పౌడర్‌గా చేసుకొని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. బేగా మిక్స్ అవుతుంది కూడా. ఇప్పుడు ఇలా మిక్స్ అయిన దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కలుపుకోవాలి. అలాగే పావు కప్పు పాలు వేసి కలుపుకోవాలి. ఈ పాలు ఆల్రెడీ కాగపెట్టి చల్లార్చుకున్నవండి. ఇప్పుడు దీన్ని కొంతసేపు మిక్స్ చేసుకోవాలి. ఇందులోని మనం హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది లడ్డూస్కి. ఇప్పుడు దీన్ని కూడా ఒక 2-3 మినిట్స్ అంతా మిక్స్ అయ్యేలాగా చేసుకొని మెత్తగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత మనం కొంచెం కొంచెంగా ముద్ద తీసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉండల్ని కొబ్బరి తురుములో వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోతాయి. మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ కొట్టండి.